షోల్డర్ సర్ఫింగ్ అటాక్ అంటే ఏంటో తెలుసా? మనం ఏటీఎం లో ఆర్ బస్ స్టాండ్ లో ఆర్ మాల్ లో మనం మొబైల్ అన్లాక్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరో చూస్తున్నారని తెలుసా మీకు? ఇదే షోల్డర్ సర్ఫింగ్ అటాక్. మీరు ఏటీఎం లో పిన్ టైప్ చేస్తున్నప్పుడు మీ వెనకాల ఉన్న పర్సన్ లేకపోతే కొంచెం దూరంగా ఉన్న పర్సన్ మీ ఏటీఎం పిన్ ని గమనిస్తాడు. అలానే మీరు మొబైల్ లో ఫోన్ పే ఆర్ ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు మీరు యూపీఐ పిన్ ని టైప్ చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మీ అందరికీ వచ్చే డౌట్, మైండ్ లో రన్ అవుతున్న డౌట్, నా పిన్ మాత్రమే తెలిస్తే హ్యాకర్ నా అకౌంట్ ని ఎలా హ్యాక్ చేస్తాడు? కరెక్టే కదా? ఏటీఎం లో హ్యాకర్ కి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, మీ ఏటీఎం కార్డ్ అతనికి దొరికినా ఆర్ దొంగలించినా మీ పిన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఈజీగా అందులో డబ్బులు తీసేయచ్చు. లేకపోతే మీ కార్డ్ ని క్లోన్ చేస్తాడు. మీ కార్డు ప్లస్ పిన్ అంటే హ్యాకర్ కి 2 కీస్ ఉన్నట్లే. సో డైరెక్ట్ గా మనీని విత్డ్రా చేసుకుంటాడు. సెకండ్ ఏంటంటే, కొన్ని ఏటీఎంస్ లో హ్యాకర్స్ స్కిమ్మర్ డివైసెస్ ని కడతారు. అది మీ కార్డ్ మ్యాగ్నెటిక్ డేటాని కాపీ చేస్తుంది. స్కిమ్మర్ డివైస్ ద్వారా మీ ఏటీఎం కార్డ్ డూప్లికేట్ కార్డ్ క్రియేట్ అవుతుంది. షోల్డర్ సర్ఫింగ్ ద్వారా మీ పిన్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఇప్పుడు అటాకర్ దగ్గర డూప్లికేట్ కార్డ్ ఉంది, మీ పిన్ ఉంది. సో డబ్బులు విత్డ్రా చేయడం అనేది చాలా ఈజీ. అండ్ మొబైల్ యూపీఐ లో అయితే ఇది ఇంకా ఈజీ. షోల్డర్ సర్ఫింగ్ ద్వారా మీ యూపీఐ పిన్ గానీ లేకపోతే మీ మొబైల్ అన్లాక్ ప్యాటర్న్ గానీ లేకపోతే మీ మొబైల్ పిన్ గానీ చూసారనుకోండి, ఒకవేళ హ్యాకర్స్ కి మీ మొబైల్ కి టెంపరరీ యాక్సెస్ వస్తే మీ ఫోన్ పే, మీ జీపే ఆర్ మీ పేటిఎం ఇవి హ్యాకర్ ఈజీగా ఓపెన్ చేస్తారు. మీ సేవ్డ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ లింక్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా పిన్ ఎంటర్ చేసి మనీ తీసుకుంటారు. ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే క్రౌడెడ్ ఏటీఎంస్ లో, షాపింగ్ మాల్స్ లో, బస్ స్టాండ్స్ లో, K4 ఫుడ్ కోర్ట్స్ లో. దీని నుండి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే ఏటీఎం లో పిన్ టైప్ చేస్తున్నప్పుడు చెయ్యని అడ్డుగా పెట్టుకొని టైప్ చేయండి, ఎవరు చూడకుండా. కీప్యాడ్ ని కవర్ చేయడం అనేది ఇంపార్టెంట్. మొబైల్ లో మీరు యూపీఐ పిన్ టైప్ చేస్తున్నప్పుడు ఇలా కాకుండా కొంచెం టిల్ట్ చేసి టైప్ చేయండి. ఏటీఎం లో సస్పిషియస్ డివైసెస్ ఉన్నాయా అనేది చూడండి. గుర్తుపెట్టుకోండి, పిన్ అనేది చిన్న నెంబరే కానీ అదే మీ మనీకి మెయిన్. దాన్ని ఎవరో చూడడం అంటే మీ ఎంటైర్ అకౌంట్ డేంజర్ లో పడినట్టే.